కూడా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు యూనివర్సిటీలో ఆందోళనలు చేయటం, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి రుబాబు చేయటం, ఇలాంటివి కనిపిస్తే చర్యలు మామూలుగా ఉండవని చెప్పారు. అంటే ఒక యోగి, ఒక హిమంతు బిశ్వ శర్మ అండ్ అలాగే ఒక విష్ణుదేవ్ సాయి, మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక భజన్లాల్ శర్మ, వీళ్ళందరినీ కలిపి మిక్సీలో వేసి బయట తీస్తే ఒక శుభేందు అధికారి అంటే ఆ స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాడు. అండ్ రెండో అంశం వచ్చేప్పటికీ ఏంటంటే ఈ బంగ్లా సరిహద్దుల్లో సొరంగాలు తవ్వి ఇక్కడ దాకా చొరబడుతున్న ఉగ్రవాదులకు స్థానికంగా సహకరించిన ఒక 500 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. వాళ్ళల్లో ఈ టెర్రర్ ముజాహిదీన్ పార్టీ అనే పార్టీ ఒకటి ఉందట, ఆ ముజాహిదీన్ పార్టీకి చెందిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశారు. షార్ట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం మొదటి. ఈసారి చర్యలు అంటే ఏదో నా తూతూ మంత్రపు కేసులు కాదు. మొన్ననే చూసాం, బార్డర్లో చొరబాటుదారులు ప్రయత్నిస్తుంటే ఇక్కడికి రావడానికి, భారత్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కాల్చిపారేశారు బిఎస్. అది ఆ రకమైన చర్యల కోసం దేశం మొత్తం చూసింది, ఇన్నాళ్ళు చూసింది. 15 ఏళ్ళు కప్పిపెట్టింది ఆవిడ. ఏం జరుగుతోంది, ఏం జరిగింది తెలియదు, బయట ప్రపంచానికి తెలియకుండా. ఇంకా నేను చైనాలో జరుగుతున్నామని మనకి తెలిసినా కానీ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నా మనకి తెలియలే. అలాంటి పరిస్థితి నుంచి పారదర్శక పాలనలోకి ఆయన వస్తున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే బాజీ గారు. అలాగే మస్తానరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ కల్నల్ పరమేశ్వర్ గారు, ఫార్మర్ మిలిటరీ ఆఫీసర్. నమస్తే అండి, అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ కల్నల్ పరమేశ్వర్ గారు, మొత్తంగా చూస్తే శుభేందు అధికారి వచ్చిన 48 అవర్స్ అండి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ కూడా, అంటే ఎవరిని మిస్ కాలా, అరే మనం ఇది మిస్ అయ్యామని ఎవరు బాధపడకుండా అందరికీ వాళ్ళకి కావాల్సిన మోతాదులో ఇచ్చేసి స్టార్ట్ చేశాడు. కిక్ స్టార్ట్ చాలా బలంగా దిగింది. జహంగీర్ ఖాన్ అదృశ్యం అయిపోయాడు. రేపు బైపోల్ మరి అదే రీపోల్ దగ్గర కనీసం ప్రచారం చేసుకోవడానికి ఎక్కడైనా వస్తాడంటే అతను ఎక్కడ అజా అయిపోలేడు. అతనంతటా అతను మాయమైపోయాడా, లేకపోతే బంగ్లాదేశ్లో ఏమైనా సురక్షిత ప్రాంతం చూసుకొని సొరంగాల్లో దాటి వెళ్ళిపోయాడా, ఇప్పుడు ఇదొకటి, దాని మీద ప్రోబ్ జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే స్టూడెంట్ యూనియన్స్కి, ట్రేడ్ యూనియన్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. డెవలప్మెంట్ అంటే ఏంటో 50 ఏళ్ల పాటు మరిచిపోయిన వెస్ట్ బెంగాల్కి డెవలప్మెంట్ కావాలి అంటే ఈ జెండాలు పాతేసి ఆందోళన చేసే వాళ్ళందరికీ ఎలా ఇవ్వాలో అలా ఇస్తానని చెప్పేశాడు. ఎలా అంటే ఆయన వితిన్ 48 అవర్స్ హి హాస్ టేకన్ ఆల్ దీస్ డెసిషన్స్ అండి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ఇతర ఆరోగ్య పథకాలు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు అండ్ సెన్సస్ కావచ్చు, వీటన్నీ ఆవిడ నడవనీలా. ఎందుకంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ముదర కనిపిస్తున్నారండి. ఆవిడేదో చెప్తుంది, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఉంటుంది. మరి ఆమె ప్రత్యేకంగా ఈ దేశం కాదని అనుకుందేమో తెలియదు, కానీ బెంగాల్ ప్రజలు ఇది ఈ దేశమే, బెంగాల్ ఈ దేశమే అనుకున్నారు కాబట్టి తీర్పిచ్చారు. ఎలా ఉండబోతోంది శుభేందు అధికారి పాలన? 2-3 విషయాలు. నమస్కారం అండి, మీకు, మీ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. 2-3 విషయాలు చాలా రెలవెంట్ అండి ఇక్కడ. అంటే మీరు 34-35 ఇయర్స్ జ్యోతి బసు వాళ్ళందరి పాలన తర్వాత మమతా బెనర్జీ వచ్చారు పవర్ కి. అండ్ ఒక ల్యాండ్ మార్క్ విక్టరీ, అంటే ఆవిడ ఎస్టాబ్లిష్ చేసుకుంది పాలిటిక్స్ లో ఎప్పుడు 1983లో సోమనాథ్ చాటర్జీ. ఆ టైంలో ఒక పెద్ద అర్త్ షేకింగ్ రిజల్ట్ అది. సోమనాథ్ చాటర్జీ గారిని ఎలక్షన్ లో ఓడగొట్టి వచ్చింది ఆవిడ ప్రామినెన్స్ లోకి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అలాగే ఎగ్జాక్ట్లీ అట్లాగే హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అన్నట్టు శుభేందు అధికారి గారు లాస్ట్ టైం నందిగ్రామ్లోని, ఈసారి భవానీపూర్లోనే ఆవిడ ఓడగొట్టి ఆయన ప్రామినెన్స్ లోకి వచ్చాడు. అయితే శుభేందు అధికారి ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదండి. లాస్ట్ ఎలక్షన్ లో కూడా అన్నారు, బీజేపీ చాలా గట్టిగా ఇది చేసింది, ప్రచారం చేసింది. లాస్ట్ టైం కూడా 3 సీట్స్ నుంచి 77కి వెళ్ళడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. ఇటు వచ్చి ఈ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఐఆర్, ప్రాపర్ ఎస్ఐఆర్ అండ్ బంగ్లాదేశీ ఓటర్స్ కొట్టడం వల్ల దెబ్బతిన్నారు వాళ్ళు. ఇప్పుడు అండ్ దెన్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్స్ కాలేదు. ద మేజర్ రీజన్ వై అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ 27 lakh votes అంటున్నారు, బట్ ఆ థియరీని కూడా నేను డిబంక్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ నేను ఆ థియరీని కూడా క్లియర్ గా డిబంక్ చేయగలను. ఐ హ్యావ్ ఫ్యాక్ట్స్ ఇన్ మై దిస్ థింగ్. సో ఎస్ఐఆర్ ఎఫెక్ట్ కాదండి, పబ్లిక్ విసిగిపోయారు. అండ్ హిందూ ఓట్ కన్సాలిడేషన్ లైక్ ఇన్ హర్యానా ఫస్ట్ జరిగింది, దాని తర్వాత మహారాష్ట్రలో జరిగింది, దాని తర్వాత బీహార్లో జరిగింది. హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరగడం వల్ల ఈ 207 votes ఏ ఎగ్జిట్ పోల్ లోనూ 175 కన్నా ఎక్కువ ఎవరు ప్రెడిక్ట్ చేయలేదండి బీజేపీకి. బట్ నా ఇన్పుట్స్ ఉండే నేను మాట్లాడుతున్నప్పుడు, ఇన్ఫాక్ట్ సురేష్ కోచాటిల్ గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు సంభవం నా ఇన్పుట్స్ నేను 200 seats టచ్ అవుతుంది బీజేపీ అని నాకు తెలిసింది. నేను అదే మాట్లాడితే ఆయన కూడా అన్నారు, నా రీడింగ్ లో కూడా 215 seats రావాలి వాళ్ళకని అన్నారు సురేష్ కోచాటిల్ గారు. ఆయన కూడా మీకు ఆయన ఎలక్షన్ విశ్లేషణ బాగా చేస్తారు, మీ డిబేట్స్ కూడా వస్తుంటారు ఆయన. సో ఆర్ ఎస్టిమేట్ వాజ్ రైట్. అండ్ శుభేందు అధికారి వచ్చి రాగానే కీ ప్రాబ్లమ్ ఏరియాస్ ఫర్ బెంగాల్ కి కీ ప్రాబ్లమ్ ఏరియా ఏంటి? ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కోల్కతా నేషనల్ క్యాపిటల్ ఉండేది, అక్కడి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉండేది కోల్కతా.
10.5% of national GDP was from బెంగాల్. అక్కడి నుంచి ఇప్పుడు 2.5% పడిపోయిందండి. ఏ స్టేట్ అంత అధోగతిలో దారిలోకి వెళ్ళలేదు. 10.5% నుంచి 2.5% ఆఫ్ ద జీడిపికి పడిపోయింది. మహబూబా మొయిత్రా పొలిటికల్ డిబేట్స్ లో వాటిల్లో వచ్చి ఏమంటారు, బెంగాల్ ఎప్పుడు ఇండస్ట్రియల్ స్టేట్ కాదు, బెంగాల్ బోర్డర్ స్టేట్, ల్యాండ్ అవి అట్లా ఇవ్వలేరు, ల్యాండ్ సీలింగ్ అవి ఇండస్ట్రీకి ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరండి? విల్ ఉంటే, పొలిటికల్ విల్ ఉంటే గ్యారంటీగా ఇవ్వగలుగుతారు, యూ కెన్ గెట్ జాబ్స్. అలా తీసుకొస్తే పబ్లిక్ డిపెండెన్స్ ఆన్ ఫ్రీబీస్ తగ్గిపోతుంది, పబ్లిక్ డిపెండెన్స్ ఆన్ మమతా టైప్ పబ్లిక్ పాలసీస్ తగ్గిపోతుందని రీజన్ తో మాత్రమే తీసుకురాలేదు వాళ్ళు, అంతకన్నా ఏం లేదు. అదే శివందు అధికారికి ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళు ఇవ్వని అన్నన్ని ఎకరాల ల్యాండ్ ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెన్సింగ్ కోసము శివందు అధికారి డిక్లేర్ చేశాడు ఇస్తానని. ఎక్కడి నుంచి డిక్లేర్ చేశాడు? బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తున్నాడు ఆయన, బెంగాల్లో ఉన్న ల్యాండ్ ఇస్తున్నాడు కదా ఆయన. అంటే దట్ మీన్స్ దెర్ వాజ్ నో పొలిటికల్ విల్, బికాస్ ఇన్ఫిల్ట్రేషన్ వాజ్ హ్యాపెనింగ్, బికాస్ న్యాచురలైజేషన్. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ ఇనిషియేటివ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ ఇనిషియేటివ్ అంటారు. ఇన్ఫిల్ట్రేటర్స్ కంట్రీలోకి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. లోకల్ పంచాయతీలో పట్వారీలు ఉండరా? పట్వారీలు ఎట్లా డాక్యుమెంట్లు ఇస్తున్నారు వాళ్ళకి? పంచాయత్ ఎట్లా అప్రూవ్ చేస్తుంది? సర్పంచ్ ఎట్లా అప్రూవ్ చేస్తున్నారు? వాళ్ళందరూ వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నారు. 27 లక్షల మందిని పేర్లు తీసేశారు. 25 లక్షల మంది డిస్ప్యూట్ లో ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎలక్షన్ ఓటర్ రోల్స్ తీసేశారు అన్నారు. నాకు ఒక్క కేసు చూపించండి, ఆ 27 లక్షల నుంచి ఎవడైనా కోర్టు ఉంది, నా పేరు లెజిటిమేట్ గా ఉన్న ఎలక్షన్ రోల్ ఉన్నది. ముగ్గురు వెళ్ళారు అండ్ దే వన్ ద కేస్. సరే, ముగ్గురు తీసేయండి. మేబీ మై ఫ్యాక్ట్స్ ఆర్ రాంగ్. నేను చూసిన దాని వరకు 18 మంది అంతమంది కోర్టుకి వెళ్ళారు, దేర్ కేసెస్ ఆర్ స్ట్రక్ డౌన్. అవి కూడా మోటివేటెడ్ కేసెస్ అని, దాని తర్వాత వాళ్ళు దేర్ కేసెస్ ఆర్ స్ట్రక్ డౌన్ అని నాకు తెలిసి. ముగ్గురు, మీరు యువర్ ఇన్ ది జర్నలిజం ఫీల్డ్, మీరు యూ మే హ్యావ్ బెటర్ ఫ్యాక్ట్, సో ఐ కెన్ అగ్రీ దేర్. 27 లక్షలు అయినా కూడా 26,97,997 ఎవరైనా వెళ్ళారు కోర్టుకి? ఎందుకు వెళ్ళలేదు? సో ఇవన్నీ క్లియర్. అంటే మీరు అండ్ దెన్ మీరు మాట్లాడుతున్నారు, పోనీ టీఎంసీ ఎవరైనా కేసు ఫైల్ చేశారా మా లాస్ తప్పు అని? మీరు బీజేపీ సైన్, పొలిటికల్ సైన్ మీద టేప్ వేయడము, దాని మీద ఇత్తరు పెట్టి బయటకు వచ్చి వేళ్లు వాసన చూడడం, ఇవన్నీ చేశారు. కానీ మీరు జెన్యున్ గా ఎలక్షన్ ఫైట్ చేశారా? డెవలప్మెంటల్ స్ట్రాటజీ మీద ఎలక్షన్ ఫైట్ చేశారా? లేదు. సో యూ లాస్ట్. సో శువెందు అధికారి చేస్తున్నది, అండ్ శువెందు అధికారి అండ్ హేమంత బిశ్వ శర్మ ఆర్ రిక్వైర్డ్ ఇన్ దోస్ 2 border states for the next 15 years అండి. They are required to clean up, otherwise naturalization of Bangladeshis will happen. అండ్ అనవసరంగా ఆ బోర్డర్ స్టేట్స్ 2 ఇస్లామిక్ స్టేట్స్ అయిపోతాయి. ఐఎమ్ నాట్, అంటే నేను యాంటీ ముస్లిం మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇండియా కోసం పనిచేసే ముస్లిమ్స్ మనకి 100% మన వాళ్ళే అండి. దేర్ ఇస్ నో డౌట్. పార్టీషన్ టైంలో వాళ్ళు దే చోజ్ అగేన్స్ట్ ముస్లిం లీగ్స్ విల్, దే చోజ్, దే స్టేడ్ బ్యాక్ హియర్, వాట్ ఎవర్ వాజ్ ద రీజన్. దే ఆర్ ఇండియన్స్. ఇండియా కోసం వర్క్ చేస్తున్నంత వరకు దే ఆర్ ఇండియన్స్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. బట్ వేరే దేశం నుంచి వచ్చి ఇల్లీగల్ ఆధార్ కార్డ్ తీసుకుని న్యాచురలైజ్ అయిన వాళ్ళకి అగేన్స్ట్ ఐఎమ్ సర్టన్లీ అగేన్స్ట్ అండి. మనము 140 కోట్ల మందిని మనం చూసుకోలేకపోతున్నాం, ఇంకా ఎక్స్ట్రాగా వేరే చోటు నుంచి వచ్చే ముస్లిమ్స్ ఎట్లా చూసుకుంటామండి? ఎందుకు చూసుకోవాలి మనము? మన రెస్పాన్సిబిలిటీ కాదు. అదే శివేందు అధికారి అంటున్నాడు, అండ్ ఐ ఫీల్ హీస్ రైట్. ఇట్ ఈస్ హై టైమ్ బెంగాల్ స్టార్ట్స్ క్లీనప్, బికాస్ బెంగాల్ కి పొటెన్షియల్ చాలా ఉందండి. బెంగాల్ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ పొటెన్షియల్. అది ట్యాప్ చేసి అక్కడ లోకల్లీ, నేను ఐటీ సెక్టర్ లో, అంటే ఐటీ సెక్టర్ సపోర్ట్ సర్వీసెస్ లో పనిచేస్తాను నేను ఇప్పుడు బయట. నేను చూశాను ఎంత దరిద్రం అయిపోయిందో కోల్కతా లాంటి సిటీ, మెట్రో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెట్రోస్ ఇన్ ఇండియా. ఐటీ సెక్టర్ వెళ్ళడానికి భయపడుతుందండి అక్కడికి. ఎందుకంటే గుండారాజ్ తగ్గించాలి అంటే ఆపర్చునిటీస్ కావాలి. అవుట్ఫ్లక్స్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ ద స్టేట్ లైక్ బెంగాల్ ఆపాలి అంటే సమ్ రిఫార్మ్ అండ్ సమ్ ఫాస్ట్ రిఫార్మ్ హ్యాస్ టు కమ్, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అండి. రైట్. ఒకసారి ఇంకొక అంశం అండి, బాజీ గారి దగ్గరికి వెళ్ళే ముందు, ఈ సొరంగాలు ఈ తవ్వే కార్యక్రమం వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారండి బంగ్లాదేశ్ వాళ్ళు? అది టీఎంసీ పాలసీ అయిపోయిందండి, స్టేట్ పాలసీ అయిపోయింది. ఇదివరకు కూడా ఒకటి వచ్చింది, అక్రాస్ ది దిసింగ్ టనల్స్ తవ్వి తీసుకురావడము. వేరియస్ వీళ్ళు, ఈ జహంగీర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళ కీ లీడర్స్ ఉన్నారో టీఎంసీ వాళ్ళు న్యాచురలైజ్ చేయడం కోసము పబ్లిక్ ని డివైడ్ చేసి వేరే విలేజ్ కి, అంటే మొత్తం ఇంప్లెక్స్ ఒకే చోటు ఉంటే డౌట్ వస్తాయి నేషనల్ ఏజెన్సీస్ కానీ ఏం చేస్తారంటే వేరే విలేజెస్ కి పంపిస్తారు. సో దిస్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ద లాస్ట్ 7-8 years అండి. మమతా బెనర్జీ ఫస్ట్ 10 years లోనే షీ రియలైజ్డ్ she has to be populist, she has to be minority appeasing అని.
అండ్ అప్పటి నుంచి ఆవిడ పాలిటిక్స్ ఆడడం మొదలెట్టారు. సెకండ్ ఎలక్షన్ లో గెలిచేసరికి ఏమైందంటే, సెకండ్ ఎలక్షన్ లో బీజేపీకి 3 seats వచ్చాయి. అక్కడ ఆవిడ రియలైజ్ అయింది బీజేపీ మెల్లమెల్లంగా టెంటకిల్స్ ఆర్ క్రీపింగ్ అండ్ గ్రౌండ్ వర్క్. మీరు ఏమైనా కూడా బీజేపీ ఎలక్షన్ మెషిన్ ని ఒప్పుకోవాలండి, నిజంగా సెల్యూట్ చేయాలి వాళ్ళకి. లేచి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్క్ వాళ్ళు చేసేది. మీరు ఆర్ఎస్ఎస్ చేస్తానండి, బీజేపీ అనండి, ఎవరైనా అనండి, ఇట్ డజంట్ మ్యాటర్. అందరికీ సపోర్ట్ యూనియన్స్ ఉన్నాయి, స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి. వీళ్ళకి కూడా ఆర్ఎస్ఎస్ వీళ్ళకి బీజేపీకి పనిచేస్తుంది. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి పనిచేస్తుంటే. సో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ ఓటర్ ని న్యాచురలైజ్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక్కొక్క ఓటర్ ఉన్నా కూడా, ఏ ఇంట్లో ఒక్క ఓటర్ ఉన్నా కూడా వాళ్ళని కూడా వీళ్ళు ఇగ్నోర్ చేయకుండా కలుస్తున్నారు వీళ్ళ బూత్ ఏజెంట్స్, వీళ్ళ ఎలక్షన్ మెషినరీ. అండ్ దట్ ఈస్ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ బీజేపీ. సో బీజేపీ ఎలక్షన్ మెషిన్ హస్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 10 years. వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ పక్కన పెడితే ఇదేంటి అంటే, ఈ మాడ్యూల్, ఈ సొరంగాలు తవ్వే మాడ్యూల్కి దీనికి ఏంటి, ఎక్కడి నుంచి క్యూ తీసుకున్నారు? ఏ దేశంలో ఈ ప్రాక్టీస్ ఉంది? లేకపోతే ఇది ఐఎస్ఐ ఇన్నోవేషనా? ఐసిస్ ఇన్నోవేషన్ మీరు చూడండి. మీరు చూడాలంటే వియత్నాం వార్కి వెళ్ళాలండి. వియత్నాం వార్కి వెళ్ళారంటే వియత్కాంగ్ వాళ్ళు టనెల్స్ క్రియేట్ చేశారు. ఆ టనెల్స్ క్రియేట్ చేసి మీరు ఇప్పటికి కూడా మీరు వియత్నాం విజిట్ చేయడానికి వెళ్తే ఆ టనెల్స్ చూపిస్తారు, వియత్నాం తవ్విన టనెల్స్ చూపిస్తారు ఎంత. అండ్ దానిలో లాజిస్టిక్ సపోర్ట్ పెట్టుకుని ఆ టనెల్స్ లో వాళ్ళు రోజులు ఉండిపోయారు. అండ్ అమెరికన్ ట్రూప్స్ ఆ టనెల్స్ లోకి వచ్చినప్పుడు ఆ టనెల్స్ లో ట్రాప్ చేసి వాళ్ళని చంపేశారు. అండ్ దట్స్ హౌ అమెరికా లాస్ దట్ వార్. వియత్కాంగ్ స్ట్రాటజీ ఇది. అక్కడి నుంచి ఎల్టీటీ వాళ్ళు పికప్ చేసుకున్నారు, అక్కడి నుంచి హమాస్ వాళ్ళు పికప్ చేసుకున్నారు. అండ్ అక్కడి నుంచి మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా మేము ఆపరేషన్స్ చేసేటప్పుడు చాలా టన్నల్స్ కనిపించాము మాకు. వచ్చి అక్రాస్ ది బోర్డర్ టన్నల్స్ తక్కువ కనిపించేవి, ఎందుకంటే అక్రాస్ ది బోర్డర్ కొంచెం టెరైన్ అక్కడ సపోర్ట్ చేయదు కాబట్టి. ఇది ప్లేన్స్ కాబట్టి ప్లేన్స్ లో టన్నల్స్ కనిపించాయి. బట్ మాకు కూడా బోల్డ్ అనే టన్నల్స్ కనిపించేవి. మేము అది తెలుసుకున్నప్పుడు అరౌండ్ 98 లో మాకు అది 97-98 లో నేను కమిషన్ అయి వెళ్ళినప్పుడు మాకు అప్పుడప్పుడే కొత్తగా స్ట్రాటజీ వచ్చింది. ఇది టన్నల్స్ చౌకుని దానిలో హైడౌట్స్ లో ఉంటారు వీళ్ళు అని. ఎల్ఓసి దాటి వెళ్ళలేని వాళ్ళు టన్నల్స్ చౌకుని హైడౌట్స్ నెల ఉండి మళ్ళీ వెదర్ మంచిగా అయినప్పుడు బయటకు వచ్చి యాక్టివిటీస్ చేస్తారని. ఆ జంగల్స్ లో వాళ్ళు హైడౌట్స్ చౌకుని కిందకి 6 అడుగులు 7 అడుగులు టన్నల్స్ చౌకుని దానిలో ఉంటున్నారని. సో ఈ స్ట్రాటజీస్ న్యాచురలైజ్ అక్కడక్కడి నుంచి వస్తున్నాయి. వచ్చినప్పుడు ఐ థింక్ దే పిక్డ్ అప్ ఫ్రమ్ దిస్ అండ్ ఆ టన్నల్స్ చౌకుని మల్టిపుల్ టన్నల్స్ అక్రాస్ ది ఓపెన్ బెంగాల్ బోర్డర్. మీరు చూసారంటే బోర్డర్ స్టేట్స్ అన్ని మీరు చూసారంటే అరౌండ్ 650 kilometers 750 kilometers వేర్ ఫెన్సింగ్ కెన్ బి డన్ హ్యాస్ నాట్ బీన్ డన్. దానిలో 565 kilometers బెంగాల్లోనే ఉంది. అంటే మోర్ దెన్ 80%-85% బెంగాల్లోనే ఉంది. ఎందుకు అలాగా అంటే మీరు ఇవ్వలేక, లేకపోతే మీకు స్కోప్ లేక. జమ్మూ కాశ్మీర్ లాంటి టెరైన్ చూడని వాళ్ళకి తెలియదు. జమ్మూ కాశ్మీర్ లాంటి టెరైన్ లో ఫెన్స్ వేయడం చాలా కష్టం అండి. జమ్మూ కాశ్మీర్ లాంటి టెరైన్ లో నేను నా కళ్ళతో చూశాను. 30 మీటర్ల దూరం 20 మీటర్ల దూరం నుంచి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంటే మీరు చూడలేరు, అంత డిఫికల్ట్ టెరైన్. కొన్ని ఫారెస్ట్ లో మీకు డే టైమ్ లో సన్లైట్ రాని ఫారెస్ట్ ఉన్నాయి. అక్కడ రాజవాడ జంగల్, కుపాడా హెడ్ ఉన్నాయి, లోలాబ్ జంగల్స్, వీటిలో నేను ఆపరేట్ చేశాను. 10 మీటర్లు కూడా కనిపించదు, మీకు సన్లైట్ రాదు డే టైంలో. అలాంటి జంగల్స్ ఉన్నాయి. అలాంటి చోట కూడా మేము వెళ్ళి ఫెన్సింగ్ ఫెసిలిటేట్ చేశాం మేము. అలాంటిది మేము చేయగలిగినప్పుడు మీరు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి బాబు మేము ఫెన్సింగ్ చేస్తామన్నప్పుడు మీరు ల్యాండ్ ఇవ్వలేరా? సో ఇవ్వలేకపోవడం అనేది ఇట్ ఈస్ జస్ట్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ ఇచ్చినప్పుడు ఫెన్సింగ్స్ వస్తాయి, ఫెన్సింగ్స్ చేసేటప్పుడు ఈ టనల్స్ బయటకు వస్తాయని వాళ్ళ భయం అంతే. అండ్ మోర్ దెన్ 50-60 టనల్స్ ఆర్ ఆల్రెడీ డిస్కవర్డ్. ఆ టనల్స్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. అండ్ ది స్టోరీ హస్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 7 years అండి. కొత్తదేం కాదు ఇది. లాస్ట్ 7 years నుంచి ఇలా ఇన్ఫిల్ట్రేషన్ అవుతుందని. బట్ దెన్ లోకల్ ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్ ఆర్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్. సో స్టేట్ గవర్నమెంట్ విల్ లేనంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ ఇంటర్ఫియర్. లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టి గవర్నర్ త్రూ ఇంప్లిమెంట్ చేయించాలి. ప్రెసిడెంట్ రూల్ పెట్టంగానే వీళ్ళు ఏం చేస్తారు, ఆపోజిషన్ పార్టీస్ అందరూ ఏం చేస్తారు, అయ్యో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు అని యాంటీ బీజేపీ దిసింగ్, యాంటీ గవర్నమెంటల్ దిసింగ్ స్టార్ట్ చేస్తారు. సో అలాంటివి ప్రెసిడెంట్ రూల్ పెట్టడం ఇస్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసి పడడం ఇస్ నాట్ వెరీ రైట్ స్టెప్. యూ షుడ్ గో టు ఎలక్టోరల్ ప్రాసెస్ ఓన్లీ అన్లెస్ the situation is really bad and we should not get into that culture. So ఇవి ముందు నుంచి ఉన్న కల్చర్ అండ్ బాజీ గారి దగ్గరికి వెళ్ళాం. బాజీ గారు, ముఖ్యమంత్రి సువేందు అధికారి ఏం చెప్పారంటే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఏబీవీపీ లేకపోతే బీజేవైఎం ఇలా పేర్లు చెప్పుకొని వస్తే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, ఎవరిని స్పేర్ చేసేది లేదు, మా పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ముందర జెండాలు పాతటాలు, యూనివర్సిటీలోకి వెళ్ళి గొడవలు చేయటాలు, ఈ కల్లోలాలు రచ్చగొట్టటాలు. ఫస్ట్ ఆయన ములాజా లేదు, మా వాళ్ళైనా సరే నిర్మమాటంగా మీరు కింద పోలీసు అయిపోతే నేరుగా నాకు ఫోన్ చేయండి,
మా ఆఫీస్కి ఫోన్ చేయండి, క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. అంటే ఎంత అన్రెస్ట్ అక్కడ గడిచిన అంతకుముందు 30 ఏళ్ళు, ఇప్పుడు 15 ఏళ్ళు, 45 ఏళ్ళు ఎలా ప్రివేల్ అయిందో. అండ్ అలాగే ట్రేడ్ యూనియన్స్ కూడా ఇచ్చాడు. ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయండి. ఇందాక ఆయన అన్నట్టు 10.5% జీడిపి ఆ టైంలో అనేది వాళ్ళ 2.5%. మరి మహువా మైత్రాకి ఎట్లా కనిపిస్తుందో మనకి తెలియదు, కానీ ఆవిడ వేరే కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తుంది ఆ జీడిపికి సంబంధించి తెలియదు. ఇవాళ అర్జెంటుగా బెంగాల్ కోలుకోవాలి ఆర్థికంగా. కోలుకోవటానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న స్టెప్స్ని మీరు ఎలా చూస్తున్నారు? శ్రీ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మన 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు బెంగాల్ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మరి గత దాదాపు 2 దశాబ్దాలుగా 2-3 దశాబ్దాల పైగా అక్కడ గ్రోత్ అనేది పడిపోయింది. ట్రేడ్ యూనియన్స్ యొక్క అరాచకాలు కావచ్చు, అట్లాగే అక్కడ ప్రతిదానికి కార్మికుల యూనియన్స్ ప్రతిదానికి అడ్డుపడటం, జెండాలు పట్టుకొని మరి ఫ్యాక్టరీస్ ముందు, ఇండస్ట్రీస్ ముందు వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా పరిపాటి. బెంగాల్ అంటేనే మన హౌరా చుట్టుపక్కల దగ్గరలో కలకటా, ఈవెన్ కలకటాలో చూసినా కానీ ఎక్కడ చూసినా ట్రేడ్ యూనియన్స్, ఎర్ర జెండాలు ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రతి చిన్న విషయానికి కూడా అక్కడ ఆటంకం, దానివల్ల ఇండస్ట్రియలైజేషన్ బాగా పూర్తిగా దెబ్బతింటాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ప్రొడక్ట్, యాక్చువల్ గా బెంగాల్ చాలా అగ్రికల్చర్ గా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అది. అట్లాగే ఇతరితర మత్స్య పరిశ్రమ కానివ్వండి, అంతా అక్కడ బాగా అవకాశాలు ఉన్న బెంగాల్లో ఇండస్ట్రీస్ ఆశ్రయించేంతగా రాకపోవటం, మరి ఇండస్ట్రీస్, వ్యవసాయ రంగం, ఈ రెండే గ్రోత్ కి, జీడిపి డెవలప్మెంట్ కి కారకాలు అవుతాయి. కాబట్టి ఈ రెండింటి మీద కూడా ఈ ట్రేడ్ యూనియన్ల ప్రభావంతో మరి పురోగతి లేకుండా పోయిందండి, అది వాస్తవం. సో ఏంటంటే అది ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరి కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి మరి కొత్త తరహాలో ఉన్న పాత రుగ్మతలన్నింటినీ కూడా తొలగించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇదే పని సువేంద్ర చేయాల్సింది. అంత అది కూడా ఏంటంటే ఇవాళ అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి కూడా కమ్యూనిస్టు ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ ట్రేడ్ యూనియన్స్ కూడా చాలా వరకు డైల్యూట్ అయిపోయినాయి. కాకపోతే దీదీ ప్రభుత్వం గత 15 ఏళ్ల నుంచి తను కమ్యూనిస్టుల తర్వాత తను వచ్చిన తర్వాత కూడా ఈ వీటి మీద దృష్టి పెట్టకపోవడం, ఏదైతే ఈ ఇండస్ట్రియలైజేషన్ కి చెప్పండి అరాచకాలని వాటి మీద దృష్టి పెట్టకపోవడం అనేది దీదీ చేసిన తప్పిదం. దానికి ఆవిడ మూల్యం చెల్లించుకుంది, దాంట్లో అయితే అనుమానం లేదు. అంతేకాదు బాజీ గారు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకుంటారా? మీ దగ్గర వైఫల్యం చెందింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానివ్వండి, అట్లాగే ఈ బోర్డర్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్ విషయంలో కానివ్వండి, ఎకనామికల్ గ్రోత్ టోటల్లీ ఫెయిల్యూర్ అయింది. ప్రజలందరూ కూడా మార్పు, ఎందుకంటే జనరల్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. గవర్నమెంట్ 15 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. దానికి తగినట్లుగా ప్రభుత్వాలు నెరవేర్చడం చాలా కష్టం. ఆ రీతిలో ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అలాగే మరి ఓట్ల తొలగింపు, సర్ పేరుతోటి ఓట్ల తొలగింపులో దీదీకి వాళ్ళ మమతా బెనర్జీకి సంబంధించిన ఓట్లు చాలా వరకు తీసేయబడింది అనేది కూడా వాస్తవం. అది కూడా ఆవిడ ఓటమికి కారణం. కానీ అదొక్కటే కాదు, ఆవిడ పరిపాలన వైఫల్యాలు కూడా ఆవిడ ఓటమికి ప్రధాన కారణమైంది. మరి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో ఇవాళ యూత్ వచ్చారు, పాత తరం పోయింది. ఇవాళ యూత్ కోరుకుంటుంది అభివృద్ధి, అట్లాగే అవకాశాలు, అట్లాగే ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ యూత్ కోరుకుంటున్నారు. అవి ఎప్పుడైతే ఇవాళ ఆవిడ పరిపాలనలో లభించలేదు, ఆవిడ ఓళ్ళు ఆ పాత సంప్రదాయ విధానాల్లోనే వెళ్ళింది కాబట్టి తగిన మూల్యం చెల్లించు. యూనివర్సిటీలను కూడా జల్లెడ పట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు సార్ ముఖ్యమంత్రి. ప్రజలు ఆకాంక్షలు ఉన్నాయి, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, చాలా హామీలు ఇచ్చింది బీజేపీ అక్కడ అధికారం రావడానికి. ఆ హామీలు నెరవేర్చడంలో మరి సువేంద్ర ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది మనం ముందు చూడాలి. అట్లాగే ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ సొరంగాలు, అక్కడ అదంతా ఏంటంటే అక్కడ బోర్డర్, బంగ్లాదేశ్ బోర్డర్ దాదాపు 4000 కిలోమీటర్ల బోర్డర్ ఉందండి. అక్కడ నదులు, గంగా నది, అట్లా చాలా నదీ ప్రాంతాలు, ఓపెన్ ఏరియాస్, విలేజెస్ ఎక్కువగా బోర్డర్ లో ఉన్నాయి.
అక్కడ ప్రజల స్థానికుల సహకారం కూడా ఆ ప్రొటెక్షన్ కి పెద్దగా లేకపోవడం కూడా ఈ స్మగ్లింగ్ జరగటం. ముఖ్యంగా ఏంటంటే క్యాటిల్ స్మగ్లింగ్. ఈ సొరంగాల్ని వాడింది ఏంటంటే డ్రగ్స్, క్యాటిల్ స్మగ్లింగ్, అట్లాగే ఇల్లీగల్ గా మనుషులు రావటం, లోపల సొరంగాల ద్వారా చొరబడటం కూడా జరిగినాయి. అయితే ఏంటంటే ఆ సొరంగాల విధానం, ఆ ఫెన్సింగ్ విషయంలో కూడా దీదీ ప్రభుత్వం టోటల్ గా దృష్టి పెట్టకపోవటం, రకరకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఆవిడ మీద మరి చెడ్డ పేరు రావడానికి కారణమైంది. ఆవిడ ప్రోత్సహిస్తుంది, మరి బంగ్లాదేశీ చొరబాటుదారులను ప్రోత్సహిస్తుంది అనేది, అట్లాగే పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు ఆ ఇష్యూని అనేది కూడా ప్రజలు, మరి బీజేపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారండి. సో ఏంటంటే ఇవాళ ఇవన్నీ కూడా అయిపోయింది గతం. ఇవాళ ఈ సువేంది ప్రభుత్వం వీటిని చక్కబెట్టి మరి వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు ఏ మేరకు తీసుకెళ్తారో చూడాలి. అట్లాగే ఏంటంటే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఓవర్ నైట్ లో రాదండి. ఇప్పుడు ఇవాళ చాలా రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలన్నింటినీ కూడా కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ ఇన్వెస్టర్స్ వచ్చి, ఎందుకంటే బెంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయండి పారిశ్రామిక అభివృద్ధి కోసం. అక్కడ లేబర్ కూడా మంచిగా జరుగుతారు. కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కొత్త ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఉద్యోగ అవకాశాలు కానీ, అట్లాగే ముఖ్యంగా మరీ భద్రత, లా అండ్ ఆర్డర్, ఇప్పుడు దాకా అన్కంట్రోల్డ్ లా అండ్ ఆర్డర్ లో ఇక్కడ చాలా చెలరేగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అణిచివేసి కేవలం ఆర్థిక అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, యువతకి మరి అవకాశాల కోసం కొత్త ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రైట్. ఒకసారి మస్తానరావు గారి దగ్గరికి. మస్తానరావు గారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ దీని మీద గట్టి ఫోకస్ పెట్టండి. అంటే అరాచకం ఫస్ట్ ప్రబలేదు అక్కడే, ఫస్ట్ పురుడు పోసుకోవటం, ప్రబలటం అంతా. సో అది అంటే ఇప్పటివరకు అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా, ఏ ప్రభుత్వం సాహసించలా. సువేందు ఆ సాహసం తీసుకున్నాడు. ఆ గట్స్ ఏంటంటే ఇటు చూస్తుంటే ఇటు యోగి నుంచి, అటు హిమంతు బిశ్వ శర్మ నుంచి, ఇక మిగిలిన బీజేపీ అటు హర్యానాలో భజన్లాల్ శర్మ, వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ అన్నిటినీ కలిపి వాటిని క్రోడీకరించి మరీ కరెక్ట్ ఫార్ములా దిగాడు. అండ్ ఆయన హీ డజంట్ వాంట్ టు స్పేర్. ఈవెన్ ఏబీవీపీ వాళ్ళు కూడా వచ్చి ఈ బెదిరింపులు, దౌర్జన్యాలు, ఈ తృణమూల్ కల్చర్ ఎంతో కొంత ఉంటుంది కదా వాళ్ళకి, అలాంటివి చేస్తే సహించేది లేదు. నేరుగా నాకే కంప్లైంట్ చేయండి. ఎవరిని వదలదలుచుకోలేదు ఆయన. ఈ విద్యార్థి సంఘాలు పెట్టి ఈ అరాచకాలు సృష్టించారు. ఎందుకంటే అక్కడే ఫస్ట్ ఈ తయారీ కేంద్రాలు, అవి ఈ ఉగ్రవాద తయారీ కేంద్రాలు, విధ్వంసక తయారీ కేంద్రాలు అక్కడే మొదలవుతాయి. పక్క నుంచి అలాగే సపోర్ట్ వస్తుంది. ఐఎస్ఐ అండ్ జమాతే ఇస్లామీ సపోర్ట్ వస్తుంది. ఈ దిశలో ఆయన తీసుకుంటున్న చర్యలకి ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. అది ఓవర్నైట్ అయ్యేది కాదు. ఇందాక బాజీ గారు అన్నట్టు ఇండస్ట్రియలైజేషన్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన అయినా ఏళ్ల తరబడి సాగాల్సిందే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టాలి. కనీసం ఏడాది ఫోకస్ పెడితే కానీ. ఇప్పుడు జహాంగీర్ ఖాన్ మనం చెప్పాడు కదా, అజయ్ పాల్ శర్మ, నువ్వు ఎట్లా 4వ తరగతి తర్వాత నువ్వు ఇక్కడ ఎలా కనిపిస్తావో చూస్తాను. ఇప్పుడు ఆయన కనిపించకుండా పోయాడు. సార్ గుడ్ మార్నింగ్ అండి. 1990 అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది భారతీయ జనతా పార్టీ, నిజానికి కాంగ్రెస్ పార్టీ అంత స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేదు. కానీ వెస్ట్ బెంగాల్లో యాక్చువల్గా జ్యోతి బసు గారు 23 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య 11 ఏళ్ళు ఉన్నారు. ఈమె 3 టెన్యూర్స్ 15 ఏళ్ళు ఉంది. సో అప్పుడు గతంలో ఏంటంటే సిపిఎం కార్యకర్తలు వేరే వాళ్ళని ఎవరిని కూడా అధికారం వైపు చూడలేకుండా ఒక భద్రత, వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి ఎవరైనా పార్టీలో వాళ్ళు వస్తే వాళ్ళని అంతు చూసేదాకా వదిలేవాళ్ళు. సో దానిలో రెవల్యూషన్ వచ్చింది. ప్రజలు సో మమతా బెనర్జీ గారిని గెలిపించిన పరిస్థితి. అయితే ఆమె అప్పుడు మొదట్లో వచ్చినప్పుడు ఏదైతే చెప్పిందో వాటికి విరుద్ధంగా ఆమె కూడా అధికారంలో ఎక్కువ కాలం కొనసాగాలంటే సిపిఎం ఏదైతే అనుసరించిందో హింసాత్మక విధానాల్ని, వేరే వాళ్ళని ఎవరిని రానివ్వకుండా వేరే పార్టీలు కానీ, ఈవెన్ సిపిఎం ఈరోజు అక్కడ ఒక స్థానం దుస్థితిలో ఉంది. కేవలం చూడాలంటే ఇంకొక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటారా మస్తానరావు గారు? ఒక 100 నుంచి 150 సిపిఎం కార్యాలయాలు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు. ఇవన్నీ టీఎంసీ కబ్జాలో ఉంటాయి. వాళ్ళు దే హ్యావ్ థ్యాంక్డ్ ద బీజేపీ సువేందు సర్కార్. అండ్ అలాగే కాంగ్రెస్ విజువల్స్ కూడా చూసాం. ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వాళ్ళ బ్లాక్లో వెళ్ళి వాళ్ళ ఆఫీస్ని తృణమూల్ బోర్డులు తీసేసి మళ్ళీ వాళ్ళ ఆఫీస్ని రీఇన్స్టేట్ చేసుకోగలిగింది. అది పరిస్థితి బెంగాల్లో. సో అలాంటి మీరు చెప్పింది వాస్తవం సార్. అది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే వెస్ట్ బెంగాల్ మనం వస్తూ ఉంది.
అయితే ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి. ఎట్లా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పొల్యూట్ అయిపోయింది. ఎట్లా పొల్యూట్ అయిపోయిందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎవరైతే బిఎస్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళతో కూడా తలపడేంత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేస్తామనేంత అదంతా మనం చూసాం. మన ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందో చూసాం. సో అక్కడ ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వైరుధ్యాలు సృష్టించేంతగా ఆ విధమైన ఈ ఫెడరల్ వ్యవస్థలో వెస్ట్ బెంగాల్లోనే కనపడింది. ఇది మిగతా చోట్ల ఏంటంటే కొద్దిగా రాజకీయ విమర్శలకు మాత్రమే ఉండేది అవకాశం. ఈ కేవలం ఉద్యోగస్తులు అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే గానీ ఎన్నికల కమిషన్ కి సంబంధించిన సభ్యులు బయటపడలేని పరిస్థితి ఆ రోజు అర్ధరాత్రి మనం చూసాం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే గానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. అంటే ఏ విధంగా పొల్యూట్ అయిపోయింది. మమతా బెనర్జీ గారు ఏ విధంగా ప్రభావవంతంగా వాళ్ళని బుట్టలో వేసుకున్నారు. సో ఆ విధమైన కల్చర్ లో నుంచి ఇప్పుడిప్పుడే సువేంద్ర అధికారి తీసుకుంటున్న చర్యలు, ఎందుకంటే 6 మేజర్ డెసిషన్స్ అన్ని తీసుకున్నారు. మీరు చెప్పిన ఇందాక వెస్ట్ బెంగాల్ అక్కడ ఏదైతే బంగ్లాదేశ్ బోర్డర్ లో సొరంగాలు చాలా ఉన్నాయండి. నిజానికి మనం అంతగా ఇక్కడ మీడియాలో కానీ ఫోకస్ కాలేదు, కానీ అక్కడి నుంచి నిరంతరం ఒక ఫ్లోలోగా, అంటే సొరంగాలు అంటే ఏంటంటే ఎప్పుడో రహస్యంగా వచ్చేవాళ్ళు. అలా కాకుండా అక్కడ మనకు కంచె లేకపోవడం, బిఎస్ఎఫ్ కి స్థలం ఇవ్వటంలో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంలో మమతా బెనర్జీ గారు ఆ విధంగా వ్యతిరేకిస్తా ఉంటే భూమి ఇవ్వటానికి కానీ ఇంకా ఇతర చర్యలు, బిఎస్ఎఫ్ కి మొదట 15 కిలోమీటర్ల వరకు బోర్డర్ నుంచి అవకాశం ఉండేది అంటున్నారు. ఇప్పుడు అది 50 కిలోమీటర్స్ పెంచారంటున్నారు వాళ్ళ ఆధీనంలో ఉండేలాగా. సో అలాంటి విషయాల్లో ఎందుకు మనకు అనేక ప్రొవిజన్స్ కల్పించింది కదా కాన్స్టిట్యూషన్, ఎందుకు మమతా బెనర్జీ మీద ఆ విధంగా ఫోకస్ చేయలేకపోయారనేది ప్రశ్నలు ఇప్పుడు వస్తా ఉన్నాయి. బీజేపీ ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరించింది, ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోయింది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి కూడా మనం చూడాలి. సో ఎందుకంటే అక్రమ చొరబాటు ద్వారా ఆ విధంగా వస్తూ ఉంటే వాళ్ళందరికీ సుప్రీంకోర్టు కూడా ఆ మధ్య వ్యాఖ్యానించింది, ఇదేమీ సత్రం కాదు, అందరూ వచ్చేసేసి ఇక్కడ సంక్షేమ పథకాలు వాళ్ళందరినీ పోషిస్తానికి భారతదేశం సత్రం కాదని కూడా చెప్పింది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ వచ్చి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తా ఉంటే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, వాళ్ళకి ఆధార్ కార్డులు క్రియేట్ చేయడం, మనకు సంబంధించిన రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి మన సంక్షేమ పథకాలన్నీ దోచిపెట్టడం, ఇవన్నీ ఎట్లా సంఘ విద్రోహ శక్తులు మనమే తయారు చేస్తున్నామా? ఏం జరుగుతుంది అసలు అక్కడ? దేశ భద్రత ఎందుకు ప్రశ్నార్థకంగా ఉంచారు? ఇంకోటి రెండోది, ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయి, ఖచ్చితంగా సువేంద్ర అధికారి గారు తీసుకున్న చర్యలందరినీ కూడా సపోర్ట్ చేయాల్సిన అంశం ఉంది. అసలు ఇతర రాష్ట్రాలు కూడా ఈ యూనివర్సిటీస్ ఏంటంటే మనకి విద్యాలయాలు లేదా విజ్ఞానవంతులు తయారు చేయటం, దేశ భవిష్యత్తుకి దిక్సూచిగా ఉండే యువతను తయారు చేసే కేంద్రాలని మనం భావించాం. కానీ ఇప్పుడు అక్కడ తయారవుతుంది దానికి విరుద్ధంగా జరుగుతుంది. డ్రగ్స్ కల్చర్ కానీ, లేదంటే మారక ద్రవ్యాల వాడకం కానీ, లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ కానీ మనం చాలా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వాటిలో కూడా చూసాం. సో వీటన్నిటినీ కూడా మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల పరిస్థితులు, అక్కడ ఎట్లాంటి విద్యాబోధన జరుగుతుంది, రీసెర్చ్ స్కాలర్స్ పరిస్థితి, ఎందుకంటే టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు, సంవత్సరాల తరబడి టెస్ట్ వేసుకొని కూర్చొని వాళ్ళు ఒక ప్రతిబంధకంగా తయారవుతున్నారు, అభివృద్ధి నిరోధకులుగా. ఎందుకంటే యువత మీద మన భారతదేశం నిర్మాణం చేయాల్సి ఉండగా మనం ఇలాంటి పరిస్థితులు ఉండటం చాలా దురదృష్టకరమైన అంశం. సువేంద్ర అధికారి ఈ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేప్పటికీ కల్నల్ పరమేశ్వర్ గారు, మొత్తం ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అలాగే వివిధ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందర దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు కాన్వాయిల్ని సగానికి సగం తగ్గించుకోవటం, ప్రధానమంత్రి విజువల్ కూడా చూడొచ్చు, 2 ఉన్నాయి అక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు, 2 కాన్వాయిలు. అండ్ అలాగే మంత్రులు వ్యక్తిగతంగా చూస్తే కపిల్ మిశ్రా, రామ్దాస్ అత్వాలే వాళ్ళు మెట్రోలో వెళ్తున్నారు. అండ్ ఆశీష్ షెలార్ ఆయన క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యాన్సిల్ చేసుకున్నారు, అంత అర్జెన్సీ ఏం లేదు, నేను వద్దనుకున్నారు. అలాగే హర్ష సంఘవి ఆయన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందర మీరు పాటించండి అని చెప్పే ముందు నేను పాటిస్తున్నానని చెప్తే కానీ జనం కాన్ఫిడెన్స్లో తీసుకోరు కదా. నిన్న చూసాం ఉత్తరప్రదేశ్ జ్యోతిర్మఠ్ పీఠాధిపతి, కాంట్రవర్షియల్ పీఠాధిపతి, ఆయన ముందర నువ్వు 8,000 కోట్ల విమానాన్ని అమ్మేసాయని చెప్పి ప్రధానమంత్రికి సజెషన్ ఇచ్చాడు. సో ఇలాంటి వాయిస్లు వస్తాయంటే రాకుండా ముందరే వీళ్ళే చేస్తుంటే ఏమో రేపు పొద్దున దాన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తారేమో, మనం చూడొచ్చు, అది కూడా చూడొచ్చు. ఇవాళ చూడండి, అంటే గుజరాత్ సీఎం అయితే భూపేంద్ర పటేల్ 3 వాహనాలు కాన్వాయ్ అయింది అంతే. వర్చువల్ మీటింగ్స్కి ఎక్కువ, మహారాష్ట్రలో వర్చువల్ మీటింగ్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అండ్ ఉత్తరప్రదేశ్ మొత్తం కాన్వాయిలన్నీ 50% తగ్గించేసుకున్నారు.
అండ్ ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మొత్తం తక్కువ వాహనాలు. మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, వీళ్ళందరూ ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా, హర్యానాలో కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఇవి అన్ని రాష్ట్రాల నుంచి మనం ఆశించవచ్చునా అండి? ఆశించాలండి. అంటే దిస్ ఇస్ హై టైమ్ వి డూ ఇట్. గ్లోబల్ క్రైసిస్ అండి ఇది. అంటే పీపుల్ ఆర్ స్పిన్నింగ్ ఇట్ యాజ్ గవర్నమెంట్ క్రైసిస్. కానీ మీరు చూస్తే ప్రపంచ దేశాల్లో పెట్రోల్ ప్రైజెస్ కన్స్యూమర్ మీద వేటు రాకుండా ఉన్న దేశాల్లో బ్రెజిల్, ఇండియా మాత్రమే మిగిలిపోయాయి. పెద్ద దేశాలు, మిగతా దేశాలు వదిలేసేయండి. సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండియా మాత్రమే మిగిలిపోయాయి. కస్టమర్ మీదకి వేటు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కొరత వల్ల వచ్చే వేటు. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ క్రైసిస్ ఎక్స్టెండ్ అవుతుంది థ్యాంక్స్ టు ట్రంప్ అండ్ థ్యాంక్స్ టు ఇరాన్ ఈగో. ఇద్దరి వల్ల అది గ్లోబల్ క్రైసిస్ ఎక్స్టెండ్ అవుతుంది. అలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇది చాలా మంది విశ్లేషకులు, ఐ డోంట్ నో, మేబీ వాళ్ళు దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే నో బెటర్. చాలా మంది ఏంటంటే ఇవి పొదుపు చర్యలు అని అంటున్నారు. ఐ టోటలీ డిసగ్రీ అండి. ఇవి పొదుపు చర్యలు కాదు. దిస్ ఇస్ ఎ కాల్ బై ప్రైమ్ మినిస్టర్ ఫార్ షిఫ్టింగ్ టు దేశీ. మీకు మార్కెట్ అనలైజ్ చేశారంటే మీ ఏప్రిల్లో మీ ఫారెక్స్ రిజర్వ్స్